నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 4వ తేదీ కరెక్ట్‌గా సంవత్సరం క్రితం జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఘన విజయాన్ని అందించారు. మరి ఇదే జూన్ 4వ తేదీని వైఎస్ఆర్‌సీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పీడ విముక్త దినంగా ఆయన ప్రకటించారు. ఇంకిదా ఉంటే టీడీపీ ఎంపీలందరూ కూడా ఇది విముక్త దినోత్సవం అంటున్నారు. మరి మొత్తానికి అసలు జూన్ 4వ తేదీని ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన రోజు ఏకంగా 164 సీట్లతో కూటమికి భారీ విజయాన్ని అందించారు సార్. మరి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఈ జూన్ 4వ తేదీని చెప్తుంది. వీటన్నిటిని ఏ విధంగా చూడాలంటారు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ 4వ తేదీని జగన్ ఓడిపోయి సంవత్సరం, లేదు చంద్రబాబు 4.0 వచ్చి సంవత్సరం, లేకపోతే మోడీ 3.0. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఫలితాలు వచ్చిన రోజు ఏది జూన్ 4. ఆ ఫలితాలు వచ్చిన రోజుని జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రకటించారు? వెన్నుపోటు దినం అన్నారు. అది మెచ్యూర్డా ఇమ్మెచ్యూర్డా? అంటే ఆయన అసలు ఆ పెడధోరణి ఏంటి? ఆయన మూర్ఖత్వం ఇక వదలడా? ఆయనలో మార్పు రాదా? అది ఫలితాలు వచ్చిన రోజు అంటే ప్రజా తీర్పు దినం. ప్రజా తీర్పు దినం వెన్నుపోటు దినం ఏంటి అంటే ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా? ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారా అని ఇవాళ మీరు ఎవరిని నిందిస్తున్నారు? ప్రజల్ని నిందిస్తున్నారు. ఎవరిని అవమానిస్తున్నారు? ప్రజల్ని అవమానిస్తున్నారు. సార్. జూన్ 4వ తేదీ అంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకే మేము వెన్నుపోటు దినోత్సవం ప్రకటిస్తున్నాము అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు. ఒకవేళ వీళ్ళు వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 12న ప్రకటించవచ్చు కదా, ఆ రోజు కదా ప్రభుత్వం ఏర్పడింది అని కొందరు అంటున్నారు. ఏమంటారు? అది వాస్తవం. ఏది నిజంగా నువ్వు వెన్నుపోటు దినం పిలుపు ఇవ్వాలనుకుంటే జూన్ 12 ఇచ్చుకోవాలి. ఎందుకని? ఆ రోజు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం, మోడీ వచ్చారు, చంద్రబాబు ప్రమాణ స్వీకారం జూన్ 12 చేసుకుంటుంటే ఇవాళ జనంలో ఈ చర్చ ఉండేది కాదనమాట. మనం చూసాం ఏది పవన్ కళ్యాణ్ ఏ పిలిపిచ్చారు? అసలు ఇది వైసీపీ పీడ విరగడైన రోజు అన్నారు. వైసీపీ పీడ విరగడైన దినం అంటే అది కొద్దిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకని? మరి నిజంగానే ఆ రోజు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి, అది పీడ అనేది వాళ్ళు ఓడించిన విధానం. ఎంత పీడ కాకపోతే మరి 11 సీట్లకు ఆయన పరిమితం చేస్తారు. జగన్ ఎంత పీడించకపోతే మరి కూటమిని 164 సీట్లతో గెలిపిస్తారు. అంటే ఆ 164 ఈ 11 జగన్ ఎంత పీడించాడో నీకు అక్కడే తెలిసిపోతుంది ప్రజలకి. ఏది అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే కదమ్మా. టీచర్స్ని ఎంత పీడించాడు? ప్రభుత్వ ఉద్యోగులను ఎంత వేధించాడు? అసలు నీకు ఉద్యోగులకి జీతం 1వ తారీఖు పడిందా? 15వ తారీఖు, 20వ తారీఖు. అసలు వాళ్ళకి బ్యాంకుల్లో ఈఎంఐలు నీకు ఇదైపోయాయి. ఇప్పుడు వాళ్ళు లోన్స్ తీసుకుంటారు కదా, అసలు వాళ్ళ పరపతినే దెబ్బతీశాడు. పంతుళ్ళని మద్యం షాపుల దగ్గర మరి కాపలా పెట్టించాడు. వాళ్ళతో ఒక 43 యాప్లు అప్లోడ్ చేయించాడు. వాళ్ళు చెలో విజయవాడ అంటే నీకు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల పీడ విరగడైన రోజు, లేకపోతే బీసీల పీడ విరగడైన రోజు, ఎస్సీల పీడ విరగడైన రోజు, ముస్లింలు మొత్తం అందరూ, జర్నలిస్టులు కూడా కదా. జర్నలిస్టుల మీద దీన్ని తప్పుడు కేసులు పెట్టారమ్మా. GO 2436 ఏదో తీసుకొచ్చాడు. లేకపోతే అసలు కొంతమంది జర్నలిస్టులను చంపేశారు. జర్నలిస్టుల హత్య కేసులో ఒక ముద్దాయి, ఒక మంత్రి తుని రాజా, మరి జర్నలిస్ట్ హత్య కేసులో A6 అన్నమాట. చిలకలూరుపేటలో ఒక జర్నలిస్ట్ని చంపేశారు, తునిలో ఒక జర్నలిస్ట్ని చంపేశారు. అంటే ఇవాళ జర్నలిస్టులు కూడా పీడ విరగడైన రోజు. అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కూడా ఏమన్నాడు? మహిళలందరినీ ముగ్గులేయమన్నాడు, ముగ్గుల పోటీ పెట్టమన్నాడు, లేకపోతే ఆ సాయంత్రం దీపాలు వెలిగించమన్నాడు. ఇక బాణసంచా, ఇక అది వేరే విషయం. అసలు అప్పలనాయుడు టీడీపీ ఎంపీ ఏమన్నాడు? మీరన్నది వైసీపీ
విముక్త దినం. అంటే ఇవాళ విముక్త దినం అంటే అది మామూలే, మనం తెలంగాణలో చేస్తుంటారు. సెప్టెంబర్ 16 అది విముక్త దినం అంటారు, కొంతమంది దాన్ని విలీన దినం అంటారు. అదొక కాంట్రడిక్టరీ అక్కడ. ఇవాళ జూన్ 4 మరి జగన్ పిలుపు వెన్నుపోటు దినమా, పవన్ పిలుపు మరి వీళ్ళ పీడ విరగడైన దినమా, లేకపోతే ఈ టీడీపీ అంటున్నట్టుగా ఇది ప్రజా తీర్పు దినమా? అంటే మంత్రి స్వామి ఏమన్నాడు తెలుసా? డిబివి స్వామి, బాలవీరాంజనేయ స్వామి, ఇది వెన్నుపోటు దినం కాదు, నీ తద్దినం అన్నాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. అంటే ఇవాళ జగన్ అంటే ఒక భయం జనంలో. జగన్ వస్తున్నాడంటే భయపడుతున్నారు. అంటే ఇవాళ అతను అంత భయపెట్టేలాగా పరిపాలన చేశాడు. అన్ని వర్గాల ప్రజలకి దూరం అయిపోయాడు. ఒక వర్గం పోని ప్రేమించి మరో వర్గం వ్యతిరేకిస్తే ఓట్లు సగం సగం పడతాయి. అసలు వెన్నుపోటు దినం అని పిలిపేటివేంటి శ్రావణి? ఇప్పుడు ఈయనకి ఎంతమంది ఓటేశారు? 40% ఓట్లు పడ్డాయి అన్నాడు కదా. 40% ఓట్లు జగన్కి పడ్డప్పుడు నువ్వు ఈ దినాన్ని వెన్నుపోటు దినం అన్నావంటే ఆ 40% మంది నువ్వు వెన్నుపోటు పొడిచారా? అంటే చివరికి నీకు ఓట్లేసిన వాళ్ళు కూడా నీకు వెన్నుపోటు పొడిచినట్ట. నువ్వే చెప్పావు ఏమని? నాకు 40% ఓట్లు వచ్చాయి, నాకన్నా మీకు మహా వస్తే ఓ 10% 15% ఎక్కువ వచ్చాయి అని నువ్వు అనుకుంటున్న పరిస్థితుల్లో నువ్వే నీకు ఓటేసిన వాళ్ళనే నువ్వు వెన్నుపోటు అన్నావంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆయనకి ఏదో జబ్బు ఉందంటారు. లోకేష్ బాబు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు అనేవాళ్ళు ఏంటి, ఎన్నికల ప్రచారంలో మైథో మ్యానియానో ఏదో జబ్బు అనేవాళ్ళు. లేకపోతే చంద్రబాబు ఏమనేవాడు, ఇతనికి ఏదో డిజార్డర్ ఉందనేవాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో లండన్ మందులు తింటున్నాడు అని కొంతమంది అంటుంటారు. ఇదొక డిజార్డర్. నిజం చెప్పాలంటే ఇది వాస్తవం. చంద్రబాబు చెప్పినట్టుగా ఇతనికి ఏదో మెంటల్ డిజార్డర్ ఉందన్నట్టుగా ఇవాళ తెలుస్తోంది. సార్ అసలు నిజంగా కావాలని జూన్ 4న ప్రకటించారా అని డౌట్ వస్తుందని కొందరు అంటున్నారు సార్. ఎందుకంటే ఏదైతే ఈ జూన్ 4th రోజు రిజల్ట్స్ వచ్చాయో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మొహంలో కదలికలు కానివ్వండి, ప్రజలు అసలు మేము అన్ని ఇచ్చాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఎందుకు ఇలా జరిగిందో అని ఆయన చెప్పడం, మరి ఈ రోజు జూన్ 4వ తేదీనే వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం, ఇవి రెండింటిని పోల్చి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే చేస్తున్నాడు, ప్రజలపైన కక్ష కట్టాడు, మాకు ఓట్లు వేయలేదని చెప్పి కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? కక్ష అంటే మళ్ళా జనానికి అర్థం కాదేమో, పగబట్టాడు. అంటే ఒక పగబట్టిన పాము ఏంటి, నాగు పాము పగ 12 ఏళ్ళు నాలో రగిలే పగ 100 ఏళ్ళనో ఏదో పాట ఉంటుంది, మంచి కోడెత్తి రాశారు అప్పట్లో సినిమా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలపై పగబట్టాడా? ఇందాక నువ్వు ఒకటి గుర్తు చేసావు ఏంటి, రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు, 60 లక్షల రైతులకి నేను అంతిచ్చాను, రైతుల ఓట్లు ఏమయ్యాయి అన్నాడు. అంటే రైతులు నీకు వెన్నుపోటు పొడిచారనా? 54 లక్షల మంది మహిళలకు నేను అంత చేశాను, ఆ మహిళల ఓట్లు ఏమయ్యాయి అన్నాడు. అంటే మహిళలు వెన్నుపోటు పొడిచారని. లేకపోతే నేను నిరుద్యోగులకు అంత చేశాను, విద్యార్థులకు అంత చేశాను, ఆ ఓట్లు ఏమయ్యాయి? ఈ విధంగా ఇతను యువతని, విద్యార్థుల్ని, లేకపోతే మహిళల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని ఎంత వేధించాడు, ఎంత హింసించాడు. ఇతను ఒక హింసరాజు అనేవాళ్ళు అప్పట్లో, ఇతను ఏదో రెండవ పులకేసి అనేవాళ్ళు అప్పట్లో. ఇవాళ ఆ మూర్ఖత్వం జగన్ వదులుకోవటం లేదు. అదే మూర్ఖత్వం, అదే బరితెగింపు ఇవాళ మళ్ళా ఈ మూర్ఖపు నిర్ణయం. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి, ఎవరికి చూపించాలి? వాడిని ఎవరికన్నా చూపించండి రానో ఏదో తనికెళ్ళ భరణి అంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనానికి ఒక భయపెట్టే నాయకుడిగా ఇవాళ మనం చూసాం. ఏంటి, అసెంబ్లీకే వెళ్ళకపోవడం. పులివెందుల ప్రజలు నిన్ను గెలిపించారు. పులివెందుల ఓటర్లు గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా ఇతను పులివెందుల ఓటర్లకు వెన్నుపోటు పొడిచాడు. పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పొడిచాడు. ఎవరికి పొడిచాడు? ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు, కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు. వాళ్ళ అమ్మ మీద కేసేసి ఆమెను ఎన్సీఎల్టీలో ముద్దాయిగా నిలబెట్టి ఆమెకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుని తల్లికి వెన్నుపోటు పొడిచాడు, చెల్లికి వెన్నుపోటు పొడిచాడు. ఎవరు? ఆ షర్మిల
ఆమె పిల్లల యొక్క ఆస్తి కూడా నాకే కావాలంటూ ఇవాళేంటి సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన అన్నగా, తల్లికి వెన్నుపోటు పొడిచిన కొడుగ్గా, సునీతకు వెన్నుపోటు పొడిచాడు. బాబాయ్ హంతకుల్ని కాపాడటం ద్వారా ఎవరికి? ఆ చెల్లి సునీతకి వెన్నుపోటు పొడిచాడు. ఎంతమంది నాయకులకు వెన్నుపోటు పొడిచాడమ్మా? అరే అందరూ ఇతను వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్నికలకు ముందు జగన్ వదిలేసిన వెళ్ళిన వాళ్ళంతా బాగుపడ్డారు, గెలిచారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా. లావు కృష్ణదేవరాయలు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆదిమూలం కానీ, వంశీకృష్ణ యాదవ్ కానీ, బాలశౌరి కానీ, వీళ్ళంతా జగన్ వదిలేశారు, బాగుపడ్డారు. జగన్ ఎవరైతే నమ్ముకుని అంటున్నారో అందరు చెడిపోతున్నారు, చెడిపోయారు. జైళ్ళ పాలవుతున్నారు, కేసుల్లో పడుతున్నారు, అరెస్ట్ అవుతున్నారు, పరారైపోతున్నారు, చివరికి హాస్పిటల్స్లో చేరుతున్నారు. మరేంటి జనం డిసైడ్ చేసుకుంటారా? జగన్కి దూరంగా జరగాల, జగన్కి అంటుకుని ఉండాలా? తెలుసుకోవాల్సింది జనం అన్నమాట. ఇవాళ అది వెన్నుపోటు దినమా, ప్రజా తీర్పు దినమా, పీడ విరగడ దినంగా చెప్పాల్సింది ఎవరు? ప్రజలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.